ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 9/12/2024 సోమవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారీ ఫలాలు తెలుసుకుందాం. ముందుగా ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, మార్గశిర మాసము, శుక్లపక్షము, అష్టమి ఉదయం 8:01 వరకు ఉండి తదుపరి నవమి ప్రారంభమవుతుంది. నవమి కూడా ఈ రోజు రాత్రి, రేపు తెల్లవారుజామున 6:01 వరకు ఉండి తదుపరి దశమి కూడా ప్రారంభమవుతుంది. పూర్వాభాద నక్షత్రం మధ్యాహ్నం 2:53 వరకు ఉండి తదుపరి ఉత్తరాభాద నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత గడియలు ఉదయం 7:15 నుంచి 8:46 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:30 నుంచి 1:14 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:42 నుంచి 3:26 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. వర్జము రాత్రి 11:54 నుంచి 1:25 వరకు. రాహుకాలం ఉదయం 7:23 నుంచి 9 వరకు. సూర్యోదయం 6:35 సూర్యాస్తమయం 5:38. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అన్ని శుభశకునములే, అంతా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. మాట తీరు, వ్యవహార శైలి, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, సంతాన శుభవార్త, కుటుంబ సౌఖ్యం, ఇంట్లో ఏదైనా వివాహ సంబంధ చర్చల్లో కానీ, ఆరోగ్య విషయంలో అనుకూలత, మాతృ సౌఖ్యము, పితృ సౌఖ్యము, కార్యలాభము, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, కోర్టు వివాదాలు సమసిపోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, సువర్ణ వజ్రాభరణాలు పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు చేపలు తెల్లే వారికి అభివృద్ధి, రైతన్నలకి, పూలు పళ్ళు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అనుకూలవంతమైన శుభయోగము. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ లాభాలు పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అనుకూలత. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవడం, కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన శుభం. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, ఈవెంట్ మెయిన్ వరకు, బోర్బాల్ తువ్వే వరకు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గుణమడి జంటలకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభత. తప్పకుండా ధనధాన్య వృద్ధి, ఆరోగ్య ఆనంద లాభాలు, వృత్తి ఉద్యోగ లాభాలు, విద్యార్థులకు అనుకూలత, విదేశీయానం, విదేశాలు, స్థిర నివాసం, గ్రీన్ కార్డ్ PR పొందుకునే అవకాశం. ఈరోజు మీకు చాలా అనుకూలవంతమైన శుభత చెప్పవచ్చు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు చాలా మంచి సుదినంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, ఆనంద యోగం. తప్పక శుభవార్త వింటారు. సంతాన సంబంధ శుభవార్త వినడం, అనుకూలవంత దాంపత్య జీవనం, పెద్దల అంగీకారంతో ఒకటవడం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, రైతన్నలకి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి లాభం, పాడి పరిశ్రమ ముఖ్యంగా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి, మత్స్యకారులకి రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తువ్వే వారికి, తోలు రెగ్గిన పరిశ్రమ లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను అనుకూలత. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి లాభాలు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారంలోను, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలవంతమైన శుభతి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకోవచ్చు. చిన్న ధనము కానీ, వస్తువు కానీ తిరిగి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. తప్పకుండా ఈరోజు మీకు ఆనందకరమైన పండుగ వాతావరణంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి భాగ్యయోగం,
ముఖ్యంగా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో లాభాలు పొందుకునే అవకాశం, కళాకాల క్రీడాకాల అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలోను, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ మంచి లాభాలు, తప్పకుండా ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోవడం, వృత్తి ఉద్యోగాలు లాభాలు పొందుకోవడం, కొత్త ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, అనుకున్న కార్యసాధన పొందుకోవడం, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షలు, ఎక్కడే పరీక్షలు విజయం సాధించడం, రైతన్నలకి, పూలు పడుగు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, మినపగుండు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన స్థితి. ఇచ్చిన మాట తిరిగి వచ్చే అవకాశం, అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం, మంచి వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా మంచి అనుకూలత, ఆనంద యోగం. విదేశాల్లో కూడా మంచి కళాశాలలో ప్రవేశం, విదేశాల్లో ఉన్న వారికి శుభవార్త, అలాగే కుటుంబపరమైనటువంటి అనుకూలత పొందుకునే శుభయోగాలు, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్య కూడా, ఇలా అనేక రకాల శుభ ప్రయోజనాలు పొందుకుంటారు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి కూడా అనుకూలవంతర స్థితే, కాదు కాస్త భావోద్వేగాలు ఉంటాయి. ఏదో తెలియని మానసికమైనటువంటి కొద్దిగా వెలితి, అయ్యో నాకు ఇది దక్కలేకపోయిందనో, లేదంటే నా నుంచి ఒక వ్యక్తి దూరం అయ్యాడనో, లేదా ఇంట్లో వివాహం జరిగినప్పుడు ఆడపిల్ల ఇంటి నుంచి వెళ్ళిపోవడము, లేదా పిల్లలు వేరు కాపురం పెట్టడము, ఏదో ఒకటి మానసికమైనటువంటి చిన్న వికల్పం మాత్రం ఉంటుంది. అది కొద్దిగా భావోద్వేగాలు ఉండే అవకాశం, లేదంటే ఒక మంచి మిత్రుడు చాలా సంవత్సరాల తర్వాత వాడి వల్ల మేలు కలగడము, తండ్రి నుంచి తల్లి నుంచి ఏదైనా ఆస్తిని తీసుకోవడము, వాళ్ళు మనకి పంచడము, లేదా ప్రమాదం ఉన్నప్పుడు ఎవరైనా మీకు అకస్మాత్తుగా సహాయం చేయడము, అది ఇటువంటి అంటే శుభమైనటువంటిది, కాస్త ఇబ్బందికరమైనది అయినా సరే భావోద్వేగాలు గురే అవకాశాలు ఉంటాయి. ఇది తప్ప మిగతా అన్ని విషయాలు లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీ, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల, రాజకీయ రంగంలో, సినిమా రంగంలో, కళాకాల క్రీడాకాలకు అభివృద్ధి, అలాగే ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, విద్యార్థులకు లాభం, ఉద్యోగస్తులకు అనుకూలత, మంచి ఉద్యోగ లాభం, బదిలీలు, ప్రమోషన్లు, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారవచ్చును. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫిల్ లాంటి పరీక్షల్లో కానీ, శాట్, జీమాట్ లాంటి పరీక్షల్లో కానీ మంచి విజయం సాధించే అవకాశం, రైతన్నలకి, పూలు పళ్ళు పండించే వారికి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుండు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆనందకరమైన సంపద పొందుకోవడం, ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని, ఆనందాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. అంటే మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, ప్రశాంతత, గౌరవాన్ని, ఆనందాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. చాలా మంచి ప్రయోజనం, ఆనంద యోగం, ఐశ్వర్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కాస్త అనుకూలవంతమైన ఆర్థిక లాభాలు, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి చాలా మంచి శుభయోగాలు, వ్యాపార భాగస్వామికి అనుకూలత, కొత్త వ్యాపార లాభం, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతోంది. అలాగే పోగొట్టుకున్న వస్తువుల్ని, ఉద్యోగాన్ని, వ్యక్తుల్ని, ధనాన్ని తిరిగి పొందుకునే అవకాశం ఉంటుంది. నూతన వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మెయిన్ వారికి, బోరుబావులతో వారికి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలో లాభాలు, సినిమా రంగంలో వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకాల క్రీడాకారులకు లాభాలు పొందుకునే అదృష్టం, సోదర మైత్రి, కుటుంబ తగాదాల సమసిపోవడం, ఇంట్లో వివాహ యోగ్యత పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. దేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. ప్రశాంతత, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి మంచి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీ, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో అనుకూలవంతమైన శుభక్తిగా చెప్పవచ్చు. అత్యంత అనుకూలవంతమైన ఆనందాది అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధైర్యము, సాహసవంత నిర్ణయాలు, శత్రునాశనం, మిత్రలాభం, ప్రమాదంలో నుంచి బయటపడే అవకాశం. నిన్న మొన్నటి దాకా అనారోగ్యము, డెంగ్యూ అని, ఇంకోటని, ప్లేట్లెట్స్ పడిపోతున్నాయని, ఇంకోటని నాకు కొన్ని విషయాలు నాకు కూడా అంటే ఆ మధ్య మనం అంటే ఇది ఎవరిని వ్యతిరేకించడానికి కాదు, నేను సైన్స్ని స్వీకరిస్తాను. దానికంటే ఎక్కువ సనాతన ధర్మంలో ఉండేటువంటి ఆయుర్వేద గ్రంథాలని కానీ ఇతరత్ర నాసా ధర్మంలో ఉండేటువంటి విషయాల్ని ఎక్కువగా నేను పాటిస్తాను. సైన్స్ని అవాయిడ్ చేయను, నేను సైన్స్ లేదని చెప్పను, కానీ నా సనాతన ధర్మంలో అదొక భాగం మాత్రమే చెప్తాను. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఏంటంటే గత వారంలో ఏదనుకుంటా మనకి మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు గారు ఒక ప్రకటన, నా భార్యకి సంథింగ్ వాళ్ళ వరకు క్యాన్సర్ వస్తే అందరు కూడా చనిపోతారు, 3% అవకాశం చెప్పిన వాళ్ళు ఆయన నిమ్మాకులతోని కాస్త జ్యూసులతోని ఆయుర్వేద సంబంధించినటువంటి పదార్థాలతో నా భార్యను సంథింగ్ ఎవరిని బతికించుకున్నాను నేను అని చెప్పినటువంటి వార్త అది చాలా బాగా వైరల్ అయ్యింది. అంటే దానితోనే తగ్గిందని చెప్పట్లేదు, అంతకుముందు తను వాడిన మాత్రల వల్ల మంచి కలవచ్చు, అలాగే ఆయుర్వేద సంబంధించినటువంటి మూలికల వల్ల కావచ్చు, ఆ యొక్క నిమ్మాకుల వల్ల రసాల వల్ల కావచ్చు, లేదా తను తాగినటువంటి నిమ్మరసం వల్ల కావచ్చు, మేబీ భగవంతుడు అనుగ్రహం వల్ల కావచ్చు, గురు గోవింద్ సింగ్ వారి అనుగ్రహం వల్ల కావచ్చు, ఏదైనా సరే అంటే వాళ్ళ మొత్తంలో ఆ దేవుడి వల్ల అనుగ్రహం కావచ్చు, ఆవిడ బతికి బయటపడ్డారు. దీనిని కొంతమంది మెడికల్ వాళ్ళు చేసి తగుదనమ్మా అని చెప్పి ప్రకటన ఇవ్వడం, సిద్ధు చెప్పే మాటలు కొద్దిగా వ్యతిరేకంగా ఉన్నాయి నమోదు చెప్పడానికి, మీరేమో చెప్పడానికి ఆయనని మీరు టార్గెట్ చెప్పొద్దు. ఆయన ఉన్నాడు, మీ యొక్క డాక్టర్ల పేరు చెప్పలే కదా, ఎంతో మంది డాక్టర్లు నన్ను చనిపోతామని చెప్పారు, కానీ నేను ఈ విధంగా దేవుడి మీద నమ్మకంతో ఇలా చేశాను, బతికి బట్టగానే చెప్పాడు ఆయన. మరి వైద్యులందరూ కూడా అతని మీద టార్గెట్ చేసి పేరు చెప్పి అతన్ని టార్గెట్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. వారి నమ్మకం వారిది. మరి కొంతమంది చేసేటువంటి తీర్థాలు పంచితే జనాలకి రోగాలు వస్తున్నప్పుడు, చిన్న చిన్న మంత్రాలతోనే కడుపులు వస్తున్నప్పుడు, ఇవన్నీ కూడా చేస్తున్నప్పుడు మరి ఇతర మతాల వారిని గురించి చెప్పకుండా కేవలం ఆయన చెప్పినటువంటి విషయాల గురించి మాత్రమే ప్రస్తావించేటువంటి అర్హత మీకెక్కడది వైద్యులకి? ఇది తప్పంటానే. మీరు చెప్పొచ్చు, అలాంటి మాటలు కరెక్ట్ కాదని చెప్పడం మంచిదేమో, కానీ మీరు వైద్యాన్ని అది నమ్ముకొని వైద్యాన్ని మానేయకుండా చెప్పడం మంచిదే, కానీ అతన్ని టార్గెట్ చేసి దానివల్ల అది కరెక్ట్ కాదు, అది జరగదని చెప్పడానికి మీకు అర్హత లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఆయుర్వేదం అనేటువంటి గ్రంథం ఉంది, ఆయుర్వేదంలో ఉండేటువంటి అనేక మూలికలు, వాటి వల్లనే మనం బతికాము. 40 ఏళ్ల క్రితం అల్లోపతి లేదు, ఆయుర్వేదం సంబంధించిన వాటితో బతికాం. ఎప్పుడైతే మనకి ఈ ఎలకల సంబంధించిన గొడవ వచ్చేసారా, అది మన భాగ్యనగరంలో ఎలకల వల్ల మనకు రోగాలు వచ్చాయి, వాటిని అంటారు దాన్ని. ఆ సమయం తర్వాతనే మనకి ఇటువంటి కొత్త రోగాలు పుట్టుకొచ్చి కొత్త వ్యక్తులు కొత్త పదార్థాలు తినడం, జంతువుని నాశనం చేయడం, పాముల్ని, కప్పల్ని, అన్నిటిని మాంసం తినడం, ఆవుల్ని చంపడం వల్ల అప్పటి నుంచే మనకి ఈ రకమైనటువంటి కలరా లాంటివి వ్యాపించి అప్పటి ప్రమాదాలు వచ్చాయి. అప్పటి నుంచి అలోపతి వచ్చింది, అంతకుముందు అలోపతి లేదు. కాబట్టి ఈ విషయాన్ని అంటే ప్రస్తావన కాకపోయినా చెప్పకపోతే ఇబ్బంది, కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. కాబట్టి మీకు ఈ రోజున రోగనాశనం కలిగేటువంటి అదృష్ట యోగం ఉంది. మంచి సంపూర్ణ ఆరోగ్యము, ఆనంద యోగము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, ఆనంద యోగం, బొటెక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, వాణిజ్య కర్మ లాభాలు పొందుకునే అవకాశాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆస్తి పంపకాల లాభాలు, విదేశాలకు కూడా మంచి విద్యా సంపన్నత ఉంటుంది. కన్సల్టెంట్ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడతారు. ఈరోజు మీరు అనుకున్నటువంటి కార్య సాధన, వ్యవహార లాభాలు పొందుకుంటారు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, కళాకారులకి క్రీడాకుల లాభము, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు పొందుకుంటారు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా లాభాలు బలంగా ఉన్నాయి. రైతులకి, పూలు పడుకులు పండించే వారికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. కుటుంబ సభ్యుల యొక్క వారి యొక్క నిర్ణయాల వల్ల మీకు ప్రేమ వివాహం అనుకూలంగా మారవచ్చు. కొత్త వ్యాపార ప్రారంభం చేయవచ్చు. విద్యార్థికి పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ విజయం తథ్యము. విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నం చేయవచ్చు, విదేశాలకు వెళ్ళగలరు. ఈవెంట్ మీద వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ పరిశ్రమలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం, వివాదాలన్నీ కూడా తొలగించుకోవడం, మంచి వ్యక్తులతో పరిచయాన్ని పొందుకోవడం లాంటివి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి కూడా అనుకూలవంతమైన స్థితి.
ధన ధాన్య విద్య ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశాలు, మాతృ సౌఖ్యం పితృ సౌఖ్యం శుభవార్త శ్రవణం, నర్సరీ తోటలు పూజాది వ్యాపారం లాభాలు పొందుకోవడం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ వినియోగదారులకి, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన స్థితి. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాలు కూడా సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, గృహము గాని స్థలము గాని కొనుగోలు చేసే అవకాశం, ఆస్తి పంపకాల్లో అనుకూలతలు పొందుకోవడం, సోదర మైత్రి, మాతృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త వినే అవకాశం, రోగనాశనం, రుణ విమోచనం, వివాహ యోగం, సంతాన ప్రాప్తి, విద్యార్థి లాభాలు, బ్యాక్లాగ్ పరీక్షలతో సహా అన్ని పరీక్షల్లో కూడా విజయం సాధించగలిగే అవకాశం కనబడుతోంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లే వారికి అనుకూలత, నర్సరీ తోటలు పూజాద్ర వ్యాపారంలోను, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా లాభాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. చిట్ ఫండ్ ఫైనాన్స్, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్, విద్యాలయ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకుంటారు. స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ శుభవార్త వినవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు పొందుకునే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, వివాహ యోగిత, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల అనుకూలతలు, విడిపోదామనుకున్నటువంటి దంపతులు శాశ్వతంగా కలిసిమెలిసి ఉండగలిగే అదృష్ట యోగం, రుణపీడా పరిహారం, రోగనాశాన్ని పొందుకోవడం, మంచి వ్యక్తులతో పరిచయం, ఆనంద యోగాన్ని పొందుకుంటారు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణ లాభాలు, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో అభివృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ పెట్టుబడి పెట్టవచ్చును. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి అనుకూలవంతమైన స్థితి. విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి తప్పకుండా అనుకూలవంతమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని తిరిగి పొందుకునే అవకాశం, అది పోలీసుల సహకారం వల్ల కావచ్చు, మీ అదృష్టం వల్ల కావచ్చు, అలాగే ఎవరైనా ఆ వస్తువు దొరకడం వల్ల తిరిగి మీకు మీ దరికి చేర్చే అవకాశం కావచ్చు, ఎక్కడైనా మర్చిపోయినటువంటి వస్తువులు కూడా మీకు తిరిగి పొందుకోగలిగే అవకాశం కనబడుతోంది. వస్తు, వాహన, విద్య, ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగము, సువర్ణమైనటువంటి వజ్రాభరణ ప్రాప్తి, ఏ పనైనా సాధించగలిగే వ్యక్తిత్వము, సోదర మైత్రి, సోదరులతో ఉన్నటువంటి వివాదాలను తొలగిపోవడం, ముఖ్యంగా ఆస్తి పంపకాల లాభాలు, సోదరుల సహకారం వల్ల విదేశీయానం, ఉద్యోగ లాభం, అనుకున్నది సాధించగలిగే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, విద్యార్థి లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి అనుకూలత, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు పొందుకోవడం, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ వినియోగదారులకి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలు కూడా అనుకూలవంతమైన శుభ, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం అభివృద్ధి పొందుకోవడం, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా సానుకూలవంతంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా అనుకూలత, ఆనందాది యోగాలు తప్పకుండా ఈ రోజు మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా మంచి ఫలితాలు. అంటే వీరికి మంచి మాట తీరు, వ్యవహార శైలి, పెద్దల మాటను అనుసరించడం, దానివల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యార్థి మంచి లాభాలు, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, ప్రభుత్వ ఉద్యోగంలో అనుకూలత, ప్రైవేట్ సెక్టార్లో బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టుల మరణ ఖాయం, చాలా తప్పనిసరిగా అనుకూలత, ఆనంద యోగాలు పొందుకుంటారు. ముఖ్యంగా మీరు విదేశీ ప్రయాణం కానీ, స్వదేశంలో తీర్థయాత్ర కానీ చేయవచ్చును. లాభం పొందుకునే అవకాశం, ప్రశాంతత, ప్రసన్నత పొందుకునే అవకాశం, వివాహాది నిశ్చయ తాంబూలాదులు తప్పకుండా మంచి లాభాలు పొందుకుంటారు. మంచి వ్యక్తితో వివాహం జరుగుతుంది.
గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. నూతన వ్యాపార ప్రారంభం కూడా జరుగుతుంది. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి. అలాగే ఈవెంట్ మీద వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలత. సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, సొంతంగా ఏదైనా వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం లాంటివన్నీ కూడా మీకు జరిగే అవకాశం బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధైర్యే సాహసే లక్ష్మి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టండి. నేను వార ఫలాల్లో కానీ, మాస ఫలాల్లో కానీ బాలేదనుకున్నా, ఈ రోజు మాత్రం రోజువారీ ఫలితాలు మీకు లాభము, ఆగిపోయిన పనులు ప్రారంభం కావడం, వృత్తి ఉద్యోగాదుల లాభము, విదేశీయానము, తీర్థయాత్ర సేవన, వ్యవహార లాభము, మధ్యవర్తిత్వం నుంచి బయటపడము, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాయంలో అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో లాభాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ వారికి మంచి అనుకూలత. స్వదేశంలో, విదేశాల్లో ఈవెంట్స్ చేయగలిగే అవకాశం బలంగా ఉన్నాయి. అలాగే వస్తు వాహన సౌలభ్యం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అనుకూలవంతమైన స్థితి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. నర్సరీ తోటలు, పూజా అభివృద్ధి. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. పట్టుదల, కార్యసాధన, ఇది నేను చేయగలనటువంటి మానసిక దృఢత్వము, చైతన్యం. సినిమా రంగంలో వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. ఈరోజు మీకు చాలా మంచి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారు 2 విషయాలు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఒకటి, డబ్బులు, వస్తువు ఎవరికన్నా ఇచ్చే విషయంలో జాగ్రత్త. తిరిగి రాకపోవచ్చు అంతే. అలాగే ఈ కొత్త వ్యాపార భాగస్వామితో మీరు కొత్తగా పెట్టుబడులు పెట్టేసి తెలియని వ్యాపార విషయంలో తలదూర్చకూడదు. ఈ రెండింటి వల్ల మీకు ప్రమాదం జరిగే అవకాశం. మిగతా విషయాల్లో మీకు సానుకూలత, విద్యాభివృద్ధి, ముఖ్యంగా పోటీ పరీక్షల్లో మంచి విజయం, విదేశాల్లో విద్యా ప్రాప్తి కొరకు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు లాభం ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో కూడా ఒక మంచి ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని పొందుకుంటారు. సంస్థ నుంచి సంస్థకు మారే అవకాశం ఉంటుంది. విదేశాల నుంచి వచ్చి స్వదేశంలోకి మళ్ళీ వెళ్ళడానికి వీసా సంబంధ సౌలభ్యం ఉంటుంది. గ్రీన్ కార్డు కానీ, పిఆర్ కానీ పొందుకునే అవకాశాలు. కళాకారుల, క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభ. ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలవంతమైన. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాయంలో లాభాలు. ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలత. రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు, వ్యాపార లాభం, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణవిమోచనం, ముఖ్యంగా మంచి వస్తువులు కొనుగోలు చేసే అవకాశం, ఇంట్లో వివాహ సంబంధ వేడుకలు, ఆస్తి పంపకాల అనుకూలత, సోదర మైత్రి బాగా ఉండడం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.